బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటాం. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద 50,000 అందించిన రాష్ట్ర ఎస్టీ కమిషనర్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్. మచిలీపట్నం నగరంలో జరుగుతున్న పోలీస్ సెలక్షన్ ఈవెంట్స్లో పరుగు పందెంలో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన ధరావత్ చంద్రశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద గిరిజన పోలీస్ శాఖల తరపున 25,000 చొప్పున మొత్తం 50,000 మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన అందించారు. మచిలీపట్నం నుంచి మృతుడి స్వగృహానికి భౌతిక కాయాన్ని తరలించేందుకు అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందరూ ఆ బాబు ప్రాణం మనం తీసుకురాలేము, కానీ అబ్బాయి మన నుంచి దూరం అయిపోవడం చాలా బాధగా ఉంది. కానీ ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, మన మధ్యలో ఉండాల్సిన వాడు. కానీ అతను ఒకవేళ మన నుంచి దూరం అయిపోయినా అతని ఆత్మ ఎప్పుడైనా శాంతించాలి. తన కుటుంబానికి మనం అందరం కూడా భరోసాగా ఉండాలని మనం వచ్చాం. కాబట్టి మీరు అనే ప్రతి మాటని మన గవర్నమెంట్ కన్వే చేస్తాం. ఓకేనా? ఓకే, సరే. తరఫున అధికారుల తరఫున చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ డబ్బుని వాళ్ళ ఫ్యామిలీకి ఆ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోండి. ఇది మాత్రం గవర్నమెంట్కి రాస్తాం. అంబులెన్స్ కూడా మీకు సార్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే అది మీకు అది కూడా ఏర్పాటు చేశారు. అంతే సార్. మీరు అక్కడ వాళ్ళకే పేమెంట్ చేయొద్దు. మీకు ఎక్కడ మీరు తీసుకెళ్ళాలో అక్కడ తెచ్చి వాళ్ళు వదిలేసి వస్తారు. మీ కార్యక్రమం మీరు చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. నిన్న మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో మరి జరిగినటువంటి పోలీస్ ఈవెంట్లో మరి ధారావత్ కృష్ణానాయక్ అనేటువంటి ఒక గిరిజన యువకుడు మరి సెలక్షన్స్కి రావడం, రన్నింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి అకస్మాత్తుగా మరి అతని యొక్క ఆరోగ్యం క్షీణించి నిన్న హాస్పిటల్లో కూడా పోలీసులు ఇమ్మీడియట్గా అతన్ని జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ కూడా ఇచ్చినప్పటికీ కూడా అతను మన నుంచి దూరం కావడం నిజంగా ఒక దురదృష్టకరంగా భావిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇవాళ మచిలీపట్నం ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ని మరి ఇక్కడ బాబు చనిపోయి ఉన్నారు కాబట్టి ఇవాళ అధికారుల యొక్క సమక్షంలో మరి కమిషన్ సభ్యుడిగా మరి వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా బాబుని కూడా ఇక్కడ వారి కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా మరి వారికి ఘనమైన నివాళి కూడా అర్పించడం జరిగింది. మరి జరిగినటువంటి సంఘటనకి అందరం కూడా చాలా ఆవేదనగా భావిస్తూ మరి వారి కుటుంబానికి కూడా ఎంతో కొంత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ కలెక్టర్ గారి ద్వారా, గౌరవ ఎస్పీ గారి ద్వారా మరి వారి కుటుంబానికి ప్రత్యక్షంగా మరి ఇప్పుడు ఇమీడియట్గా 50,000 రూపాయలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 25,000 రూపాయలు, గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టీ ట్రైకార్ తరఫున 25,000 రూపాయలని వారికి అందజేయడం జరిగింది. మరి భవిష్యత్తులో మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున వారికి ఉన్నటువంటి ప్రివిలేజ్లో భాగంగా ఏ అవకాశం ఉంటే అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్టీ కమిషన్ మరి బాబు తరఫున మరి వారికి కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా అధికారుల తరఫున గౌరవ కలెక్టర్ గారి యొక్క తరఫున, ఎస్పీ గారి తరఫున మరి ప్రభుత్వానికి కూడా విన్నవించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ద్వారా ఏ అవకాశం వచ్చినా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి అధికారులుగా, ప్రభుత్వంగా, ఎస్టీ కమిషన్గా మేమందరం కూడా అండగా ఉంటామని మీ ద్వారా వారికి, వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.